లోపల డైనింగ్ హాల్లో నవ్వులు వినిపిస్తున్నాయి. జలజల పువ్వులు రాలుతున్నట్టు, రాళ్ల మీద నుంచి సెలయేరు దూకుతున్నట్టు, చల్లగాలి విసురుకి కొబ్బరాకులు కదిలినట్టు, సరోవరంలో బాతులు జలకాలాడినట్టు ఆ నవ్వుల తరంగాలు ఆ హాలు గోడలకి ఢీకొని ప్రతిధ్వనిస్తున్నాయి. చాలా అరుదుగా కనిపించే అలాంటి సన్నివేశాల్ని మైమరిచినట్లు చూస్తుంది గౌరి. గుమ్మంలో నిలబడింది. చిన్నమ్మాయి గారి ముఖం ఎంత కళకళలాడిపోతుందో, ఆ కళ్ళు ఎంతలా మెరుస్తున్నాయో, చిన్నబాబు గారు మాత్రం ఎంత కులాసాగా ఉన్నారో. అబ్బో, బుచ్చబ్బాయి గారు లేగదోళ్ళ ఆ భుజాలు సింగు సింగుని ఎగరేస్తున్నారు. పాపయ్య గారు ఎంత సంబరంగా ఉన్నారో. ప్రతిరోజు ఈ హాల్లో ఇట్టాగే ఉంటే, అమ్మో, పెదబాబు గారు ఊళ్ళో లేరు గనక. కానీ లేకపోతేనా? అదాటుగా కలిగిన ఊహకి భయంగా గుండెల మీద చెయ్యి అంచుకుంది గౌరి. జగ్గులో నుంచి అందరి గ్లాసుల్లోకి నీళ్లు నింపుతున్న పెద్ద కోడలు జానకి తలెత్తి గౌరిని చూసింది. ఆ చూపులో రవ్వంత కోపం, చికాకు తొంగి చూశాయి. గౌరి వెంటనే కదిలి ముందుకొస్తూ, పెదమ్మగారికి హార్లిక్స్ ఇవ్వండి అంది తడబడుతూ. అత్తయ్య గారి పూజ ఇప్పుడే ముగిసినట్టుంది, కొంచెం ఆగిస్తారు. జగ్గు పక్కన పెట్టి డిష్లో నుంచి ఉప్మా తీసి వరద ప్లేట్లో వడ్డించింది జానకి. గౌరి వెళ్ళిపోతుంటే వినిపిస్తున్నాయి. అరెరే, అదేంటి జానకి, నేను అడగకుండా వేశావు, ఇదే తినలేకపోతున్నాను. వడ్డించిన పదార్థం వైపు గాబరా పడుతూ చూసన్నాడు శ్రీహరి. కన్నులు విప్పార్చి భర్త వైపు తీక్షణంగా చూసింది జానకి. ఆ, అదే. ఉప్మా నాకు ఇష్టమేననుకో, కానీ ఇంత తినలేనేమో. వెంటనే మాటని సర్దుకొని భార్య చేసిన పని సమంజసమే అన్నట్టు తల ఉంచుకుని ఉప్మా తినడంలో మునిగిపోయాడు శ్రీహరి. చిన్నన్న వేసిన జోకుకి హాయిగా నవ్వేస్తున్న వేద కంటి చివర్ల నుంచి పెద్దన్నయ్య అవస్థని చూసి చూడనట్టు గమనించింది. ఆఖరి తమ్ముడు మోహన్ పూర్తిగా చిన్నన్న వైపుకు వంగి చపాతీ తింటూ నవ్వినందువల్ల వచ్చిన కన్నీళ్లని ఎడంచేత్తో తుడుచుకుంటున్నాడు. శ్రీహరి పక్కనే కూర్చున్న 5 ఏళ్ల పాప శిరీష, తమకి ఎదురుగా కూర్చున్న బాబాయిలు, అత్త ఎందుకు అంతలా నవ్వుతున్నారో, వాళ్ళ జోకులేంటో తెలియకపోయినా అలా నవ్వుతుంటే బాగా అనిపించి తను అలాగే నవ్వు ముఖంతో అందరివైపు చూస్తోంది. ఏంట తిండి వరస, నోట్లకేమైనా వెళుతోందా? ప్లేటు వైపు చూడకుండా అలా అందరి వైపు చూస్తే ఎలా? శిరీష తల పట్టుకుని కింద కొంచుతూ గద్దించింది జానకి. కూతురు తిండం లేదు అనే కన్నా మరుదులు, ఆడపడుచు అంతలా నవ్వుకోవడమే చికాగ్గా ఉంది జానకి. అబ్బా, ఉండమ్మా అంటూ తల విదిలించుకుని మళ్ళీ అత్తవైపు, బాబాయిల వైపు మారిచి మారిచి చూసింది శిరీష. బాగానే ఉంది. అసలు నీకిక్కడ పెట్టడం నాదే తప్పు. ఈ టేబుల్ నీకు అంది ఏడవదు. పైగా కబుర్లు వింటే నువ్వసలు ఏదీ పట్టించుకోవు. మీరైనా చెప్పండి, భర్తని ఉద్దేశించి చెప్పింది. తింటున్నవాడల్లా ఆగి తలెత్తి, ఇదిగో సిరి, నువ్వు గనక గబగబా టిఫిన్ తినేకపోతే అమ్మతో నిన్ను ఊరికి పంపించను. తర్వాత రోజు స్కూల్కి కారులో డ్రాప్ చేయను. ఇంకా ఆ నువ్వు అడిగిన బోటు బొమ్మ అసలే కొన్ను. నీ ఇష్టం మరి. టిఫిన్ తింటావో అవన్నీ వద్దో చెప్పు అని భయపెట్టాడు. పాప ముఖంలో హఠాత్తుగా నవ్వు మాయమై భయం తొంగి చూసింది. తల్లితో ఊరెళ్ళకపోయినా పర్వాలేదు, బోటు బొమ్మ కొనివ్వకపోయినా పోని, తన అల్మరాలో ఇంకా బోల్డు బొమ్మలున్నాయి. కానీ స్కూలు మాత్రం కారులో తీసుకెళ్ళకపోతే మోహన్ బాబాయ్తో స్కూటర్ మీద వెళ్లాల్సిందే. పెద్ద పిల్లవి, ముందు నిల్చోవడమేమిటి, వెనకాల కూర్చో అంటాడు. స్పీడ్గా నడుపుతాడు. బాబాయ్ నడుం చుట్టూ చేతులు బిగించి కూర్చుంటే తనకి మెడ, చేతులు నొప్పి పుడతాయి. చక్కగా దూకుని పిన్నులు పెట్టుకున్న బాబ్డ్ హెయిర్ అంతా గాలికి చెదిరిపోయి దెయ్యంలా తయారై స్కూల్లోకి వెళ్ళాలి. అసలు ఆ స్పీడ్కి పడిపోతుందేమో అని భయం. బాబోయ్, మోహన్ బాబాయ్ వెనకాల స్కూటర్ మీద వెళ్ళకూడదని చాలాసార్లు అనుకుంది. ప్రాణాలు ఒగ్గబట్టుకుని కూర్చోవాలంటే ఎంత కష్టం. హాయిగా డాడీతో కారులో వెళితే ఎంత బాగుంటుందో. అందుకే తను రోజు స్కూల్కి త్వరగా తయారైపోయి డాడీ ఆఫీస్కి బయలుదేరే వేళకి కారు దగ్గర నిల్చుంటుంది. వద్దు డాడీ, నేను కారులోనే వెళతా అంది ఉలిక్కి పడినట్టు. ఆ, మరైతే త్వరగా టిఫిన్ తినేయాలి. విక్. సరే అంటూ స్పూన్తో గబగబా 2 సార్లు నోట్లోకి ఉప్మా కుక్కుని మళ్ళీ బాబాయిల వైపు చూస్తూ ఉండిపోయింది నవ్వుతూ. అదిగో మళ్ళీ చూసారా, లాభం లేదు, దీనికి ఇక్కడ పెట్టనేకూడదు. పద, మన రూమ్లో తిందువు గాని అంటూ పాప రెక్క పట్టుకుని లేపబోయింది జానకి. ఆ విసురుకి ఆమె ముంజేతి బంగారు గాజులో కణకణలాడాయి. ఆ, వద్దు మమ్మీ, ఇక్కడే తింటా ప్లీజ్, ఇంక తినేస్తాను మమ్మీ, చేయి విదిలించుకుంటూ గొడిగింది పాప. చూస్తాగా, నేను బోర్నవిటా తెచ్చేలోగా తినకపోయావో. చూపుడు వేలితో బెదిరిస్తూ ఓ చూపు మరుదుల మీద విసిరి అప్పుడు చెప్తా అంటూ కిచెన్ వైపుగా నడిచింది.
హార్లిక్స్ కలిపిన గ్లాసు పట్టుకొస్తున్న గౌరి ఎదురొచ్చింది. లిప్తకాలం గ్లాసుని గౌరిని కోరగా చూసి కొంగు దులుపుకుని ముందుకెళ్ళిపోయింది జానకి. చటుక్కున్న గ్లాసుని పక్కకు మార్చింది గౌరి. క్షణంలో నేలపాలు కావలసిన హార్లిక్స్ క్షేమంగా గ్లాసులో నిలిచింది. జానకి పమిట కొంగు గాల్లో జెండాలా ఎగిరి పడింది. జానకి తత్వం ఎరుగున్న గౌరి మామూలుగా వెళ్ళిపోయింది డైనింగ్ హాల్లో నుంచి పెద్దమ్మగారి గదిలోకి. డైనింగ్ టేబుల్ దగ్గర ధోరణి సాగిపోతోంది. మా సుజాతకి మ్యారేజ్ సెటిల్ అయింది చిన్నన్న, సడన్ గా గుర్తొచ్చినట్టు వేద. అయ్యో పాపం, ఎవరా దురదృష్టవంతుడు, నవ్వాడు చిన్నన్న. ఓ చిన్నన్న, పాపం సుజాతనెప్పుడు వెక్కిరిస్తావు? ఏమైంది తనకి? అబ్బే, ఏమైంది? సన్నగా నాజూగ్గా పూలతీగలా ఉంటుంది. కాకపోతే కాస్త నలుపు, కొద్దిగా లావు, ఒక్క రవ్వ పొట్టి. మోహన్ పక్కపక్క నవ్వాడు చిన్నన్న చెప్తుంటే. నోటి నిండా ఉప్మా కుక్కేసుకుని ప్లేటు ఖాళీ చేసిన పాప బాబాయిని ఆశ్చర్యంగా చూసింది. బుగ్గల్ని తాటేసినట్టున్న ఉప్మాతో నోరు విప్పి నవ్వడానికి లేదు. పెదవులు మాత్రం కొద్దిగా సాగదీసింది. చచ్చా, ఊరుకో, మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు చిన్నన్న. ప్రపంచంలో అందరూ నువ్వు చెప్పినట్టు మెరుపు తీగల్లా ఉంటారేం? నలుపు అన్న సుజాత బాగానే ఉంటుంది. పొట్టి లావు అనకపోతే బొద్దుగా కుదురుగా అనలేవు అంది చిరుకోపంతో. అవునవును, మరేమో ఆ పెళ్ళికొడుకి అందమైన చిన్న చిరుమెల్ల, సిరులకే నత్తి, గొప్పవాళ్లకుండే రవ్వంత చెముడు. మోహన్ నవ్వుతూనే వర్ణిస్తున్నాడు. ఏ చిన్న, మరీ పిచ్చిగా వాకో, వేద కసిరింది. తన ఫ్రెండ్స్ని వెక్కిరిస్తుంటే ఉడుక్కుంది. కించిత్ బాధతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. తల ఉంచుకుని మంచినీళ్ల గ్లాస్ అందుకుంది. ఊరుకోరా చిన్న, పాపం వేదకి కోపం వస్తోంది. సారీ మై డియర్ సిస్టర్ అన్నాడు చిన్నన్న అలవోకగా తల వంచి. ఇంతలో మణి అయ్యర్ 4 కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చాడు. అతని వెనకాలే సరస్వతమ్మ వచ్చారు. అంతకు ముందే పూజ ముగించినట్టు తెలుస్తూనే ఉంది. ఆవిడ చేతిలో కొబ్బరి ముక్కలు, పువ్వులు ఉన్నాయి. ప్రతిరోజు ఆ సమయానికి ఆవిడ పూజ పూర్తయి అందరికీ ప్రసాదాలు ఇచ్చాక అప్పుడంతా టిఫిన్లు, కాఫీలు తీసుకుంటారు. ఆదివారం నాడైనా అంతే. కానీ ఇలాంటి రోజున మాత్రం వాళ్ళు మాట వినరు. అమ్మ పూజ అయ్యే వరకు ఆగరు. ఆట విడిపే. అదేగాక ఆదివారం కూడా కలిసొచ్చింది. సరస్వతమ్మ హడావిడిగా ముందు వేద చేతిలో పూలు, కొబ్బరి ముక్క పెట్టి త్వరగా వరుసగా పెద్ద కొడుకు, రెండో కొడుకు, చిన్నవాడికి పెట్టారు. తినేది చపాతి కనుక చేతిలో ఉన్న ముక్కని ప్లేట్లో పడేసి చేయి చాపాడు. కాఫీ తాగే వరకు ఆగరాదమ్మా, మధ్యలోనే ఇవ్వాలా? అలవాటుగా కళ్ళకద్దుకుని నోట్లో పడేసుకుంటూ నవ్వాడు మోహన్. కనీసం కాఫీ తాగకుండానైనా ఇవ్వాలని సరస్వతమ్మ గారి తొందర. ఆదివారం కదా, కాస్త నిదానంగా పూజా కార్యక్రమం చేసుకుంటారు. ఇవాళ కూడా అలాగే చేసుకున్నారు. కానీ వీళ్ళంతా అప్పుడే టిఫిన్లు ముగించేసి కాఫీ దగ్గరకు వచ్చేశారు. భగవత్ ప్రసాదం ముందు సేవించకుండా ఇలా టిఫిన్లు తిన్నప్పుడు ఆవిడ మనసు చివుకుమంటుంది. అయినా మిన్నకుండిపోతారు. వరద నీరు లాంటి వాళ్ళ ఆనందం ఏ క్షణంలో తీసిపోతుందో తెలీదు. అందుకని సరస్వతమ్మ గారు సాధ్యమైనంత వరకు తన కార్యక్రమం త్వరగా ముగించుకోవాలని ఆతృత పడతారు తప్ప వాళ్ళని మందలించరు. మోహన్ వైపు చూసి చిన్నగా నవ్వేసి మనవరాల చేతిలో కొబ్బరి పెట్టబోయారు. చేయి చాపిన పాపని చూస్తే నవ్వాగలేదు ఆవిడికి. నోట్లో ఉన్నదాన్ని గబగబా మింగలేక, బుగ్గల్ని అలా పూరించి ఉంచలేక సతమతమవుతూ వెర్రినవ్వు నవ్వుతోంది. ఆ ముఖం అలా కనిపిస్తోంది. పిచ్చి తల్లి, ఎందుకమ్మా తొందర, మెల్లిగా తిను అన్నారు చేతిలో కొబ్బరి పెడుతూ. మణి అయ్యర్తో సహా అందరికీ నవ్వొచ్చింది పాప స్థితి చూసి. అప్పటికే బోర్నమిటా కలిపి పట్టుకొచ్చిన జానకి పాపని చూసింది. మంచినీళ్లు తాగుతూ త్వరగా గుటక వేసి నోట్లోదంతా మింగేసి, హాయ్ మమ్మీ, చూసావా, నువ్వు బోర్నమిటా తెచ్చేసరికి టిఫిన్ తినేశాను అంది. చేతిలో కొబ్బరి ముక్క కూడా కంగారుగా కళ్ళ ముందు తిప్పేసి అంటూ నోట్లో వేసుకుంది. విషయం సరస్వతమ్మ గారికి అర్థమైనట్టు చిన్నగా నిశ్వసించారు. జానకి కళ్ళల్లో వాడి చూసి పాప ముఖం తిప్పుకుంది భయంగా. వెంటనే అయ్యర్ త్వరగా అందరి ముందు కాఫీ కప్పుల నుంచి వెళ్ళిపోయాడు. శ్రీహరి తప్ప మిగిలిన వాళ్ళు కాఫీ కప్పులు అందుకున్నారు. బోర్నమిటా కప్పు కూతురు ఎదురుగా పెట్టి, త్వరగా తినేమంటే అలా కుక్కుకోమని అర్థమా? అసలు జానకి కోపమంతా మరుదుల మీద, ఆడపడుచుల మీద. వాళ్ళు కబుర్లలో పడితే ఇంకా టైమే తెలీదు. పసిపిల్ల, దానికి ఆసక్తిగానే ఉండి తినడం, తాగడం మరిచిపోతుంది. తన భర్త ఉన్నారన్న మాటే గాని ఏదీ పట్టించుకోరు. ప్రతిదీ తను గుర్తు చేస్తుండాలి. అందరి దృష్టిలో తను పడిపోతుంది. ఇంకా తినలేను బాబు. స్పూను ప్లేట్లో వదిలి కాఫీ కప్పు తీసుకున్నాడు శ్రీహరి. అమ్మయ్యా, ఎప్పటికైనా నీకు ఇష్టం లేదని తెలుసుకోగలిగావు అన్నట్టుగా చూశాడు మోహన్.
అసలే ఒళ్ళు మండుతోంది జానకికి. పైగా శ్రీహరి అలా అనేసరికి చిరెత్తినట్టయింది. అంత బలవంతంగా తినడమెందుకు? ఎంత మామూలుగా అందామనుకున్న స్వరంలో తీవ్రత తొంగి చూస్తూనే ఉంది. బలవంతమా? అబ్బే అదేం లేదే అని చిన్నగా నవ్వేశాడు. పెద్దన్నయ్య బొత్తిగా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం నచ్చలేదు వేదకి. జాలి వేస్తోంది. ఇప్పుడిప్పుడే పాప కూడా అన్నయ్యలా తయారవుతోంది. తయారు చేస్తోంది వదిన. ఎందుకటంత తొందర? తమ రూంలోకి తీసుకెళ్లి గంటల కొద్దీ తిన్నా కబుర్లు చెప్పుకున్నా పర్వాలేదు. ఇక్కడ మా దగ్గర కూర్చున్నప్పుడే అంత కఠినం. మా చలాకీతనం ఆవిడ సహించలేదు. మా కులాస ఆవిడికి కంటగింపు. ఏంటో ఇలా అప్పుడప్పుడైనా మనసు విప్పుకొని హాయిగా నవ్వుకోకపోతే ఎలా? అమాయకమైన ఆలోచనల్లో మరీ ముగ్ధల తోటలో అరవిరిసిన పచ్చ చేమంతిలా ఉంది వేద. పొద్దుటే తలంటుకుని జుట్టంతా దగ్గరికి నొక్కి పచ్చటి రిబ్బన్తో కట్టింది. తనకెంతో ఇష్టమైన లేత పసుపు రంగు ఊలిచీర కట్టుకుంది. పొట్టిగా ఒత్తుగా ఉన్న జుట్టు ఫ్యాను గాలికి వీపంతా పరుచుకుని తపతపా కొట్టుకుంటుంటే రెక్కలాడిస్తున్న తుమ్మెదలా ఉంది. అప్పుడే తల్లందించిన పూజా పుష్పం తల్లో రిబ్బన్ ముడిలోకి దోపింది. కుంకుమ పసుపు అంటిన ఆ ఎర్రగన్నేరు కనుబొమ్మల మధ్య నిలిచిన తిలకపు బొట్టుకు పోటీగా ఉంది. వేద నవ్విన పెదవులు బాగా విప్పి మాట్లాడినా ఎడంవైపు పన్ను మీద పన్ను తళుక్కున మెరుస్తుంటుంది. అలా చూసినప్పుడు ఎంత బాగుందో అనిపిస్తుంది చూసేవాళ్ళకి. తాగేసిన కాఫీ కప్పు సాసర్లో పెడుతూ, ఇదిగో వేద, మీ సుజాత మ్యారేజ్ ఎప్పుడు అని అడిగాడు దేవినాథ్. అదే చిన్నన్న. ఏంటి, సుజాతకి పెళ్లి కుదిరిందా? క్షణం క్రితం ఉన్న తీవ్రత అకస్మాత్తుగా మారి ఆశ్చర్యంగా ఉంది జానకి కంఠం. అవునదినా. ఎప్పుడట? బహుశా వచ్చే నెలలో జరగొచ్చును. అయితే ఇక సుజాత మన ఇంటికి ఎక్కువగా రాలేదు. నిజమే, బాంబే వెళ్ళిపోతుంది. అలా చెప్తుంటే వేదకి అప్పుడే సుజాత పెళ్ళై బాంబే వెళ్ళిపోయినంత బెంగ కలిగింది. ఆ కంఠంలో ఎక్కడో సన్నని జీర కదిలింది. ఇంతసేపు తమ్ముళ్ళని చెల్లెల్ని గమనించినట్టు వాళ్ల కబుర్లలో ఏమాత్రం కలగజేసుకొని శ్రీహరి కాఫీ తాగేశాక స్థిమితంగా కూర్చున్నాడు, వాళ్ల సంభాషణ శ్రద్ధగా వింటూ. ఇంతలో హాల్లో ఫోను గణగణ మోగింది. పెద్దమ్మగారి గదిలో నుంచి గౌరీ, వరండాలో ఉన్న జానీ గబగబా హాల్లోకి చేరుకున్నారు. భోజనాల సమయంలో కానీ టిఫిన్ల వేళ కానీ ఫోన్ రింగ్ అయితే గౌరే ఎత్తి వివరాలు కనుక్కుంటుంది. యజమాని 2 రోజుల నుంచి ఇంట్లో లేకపోవడంతో జానీకి దిగులుగా ఉంది. గేట్లో ఏ చొప్పుడైనా ఎలాంటి హారన్ వినిపించినా చెవులు రెక్కబెట్టి తల వంచి వింటోంది. ఫోన్ వచ్చినప్పుడల్లా పరిగెత్తుకొస్తోంది. డైనింగ్ హాల్లోకి తొంగి చూస్తున్న గౌరిని కాలెత్తి చీరపైన రాస్తూ ఇంకా ఎత్తమే అన్నట్టు చూసింది. ఉండు, చనబాబు గారు వస్తుండారులే, తప్పుకో అంటూ గౌరీ పక్కకు జరిగింది. ఫోన్ ఎత్తి హలో అన్నాడు దేవినాథ్. ఆహా, కానీ డాడీ ఇంకా రాలేదు. అలాగా, ఏమో మరి, నిన్న ఈవినింగ్ వచ్చేయాల్సిందే, ఎందుకు రాలేదో? సరే చెప్తాలేండి. అలాగే, ఓకే, షూర్. ఫోన్ వైపు, చిన్నబాబు గారి వైపు గౌరీ జానీ ఆత్రంగా చూస్తున్నారు. అప్పటికి శ్రీహరి కూడా అక్కడికొచ్చాడు. ఫోన్ పెట్టేగానే ఎవర్రా అని అడిగాడు. వెంటనే జానీ ముందు కాళ్ళు 2 పైకెత్తి ముఖంలో ముఖం పెట్టేస్తోంది. సార్ ఉండు, మాట్లాడింది డాడీ కాదు, వస్తారులే వెళ్ళు అంటూ దాని నెత్తి మీద చిన్న దెబ్బ వేసి పక్కకు తోశాక, ధనుష్కోటి అంకుల్ తారకా నుంచి మాట్లాడుతున్నారు. ఆ పౌల్ట్రీ ఫారం ఏదో చూద్దాం రమ్మంటున్నారు. ఇవాళ ఆ ఓనర్ ఉంటాడట, శ్రీహరితో చెప్పాడు. ఓహో, పోనీ మనం వెళ్ళి చూసొద్దామా? అబ్బా, నాకు బోర్ అన్నయ్యా. అయినా కోళ్ల ఫారాన్ని గురించి అంకుల్ తెగ వేధిస్తున్నాడు. ఎందుకొచ్చిన బాధ? అనాసక్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవినాథ్. వేద ట్రాన్సిస్టర్ ఆన్ చేసి వివిధ భారతిలో వస్తోన్న పాట వింటోంది. మోహన్ మేడ మీదకు వెళ్ళాడు. సిరి అత్త దగ్గర చేరి పాటకి తగ్గట్టు తల ఊపి నవ్వుతోంది. ఇదిగో ఇలా రండి అని కనుసేగ చేసి పిలిచింది జానకి. శ్రీహరి హాల్లో నుంచొచ్చి వెనకాలే వాళ్ల రూంలోకి వెళ్ళాడు. అతనెందుకు అడగడం, మీరు వెళ్ళండి, మామగారు వచ్చేదాకా ఎందుకు ఆగాలి? లోగొంతుతో చెప్తోంది జానకి. కానీ నాన్నగారు వచ్చాక సెటిల్ చేసుకుంటారనే కదా మీరు చెప్పేది. ఆ పని మనమే ఎందుకు చేయకూడదు? మీరు ఆ ధనుష్కోటి గారితో మాట్లాడలేరు? కానీ డబ్బు మామగారే ఇస్తారు. అదెలా జానకి? మన సెటిల్మెంటు నాన్నగారికి నచ్చొద్దు? అయోమయంగా చూస్తున్న శ్రీహరి వైపు సూటిగా చూసింది. 5 ఏళ్ల సిరికి 30 ఏళ్ల హరికి ఏం తేడా లేదన్నట్టు మెత్తని గద్దింపు ఉంది ఆమె చూపులో. నాన్నగారికి నచ్చుతుంది, నచ్చేలా ఆ ధనుష్కోటి గారు చెప్తారు. అలా చెప్పించగల చాకచక్యం మీకు?
అర్థమైంది జానకి. మరో గంటలో బయలుదేరి వెళతాను హుషారుగా అన్నాడు శ్రీహరి. ప్రశంసగా చూసింది జానకి. దగ్గరగా జరిగి టై ముడి కాస్త వదులు చేసింది. టక్ చేసిన షర్టును కొద్దిగా ప్యాంట్లో నుంచి బయటకు లాగి లూజుగా సర్దింది. నుదురు మీద పడుతున్న జుట్టును పక్కకు జరిపి చెంపల మీద ఎక్కువ పౌడర్ కనిపించకుండా తుడిచింది. భుజం మీద మృదువుగా తట్టి పదండి అంటూ అతన్ని ముందుకు నడిపించి ఒక అడుగు వెనకగా తను బయటకొచ్చింది. గౌరీ అని పిలిచారు సరస్వతమ్మగారు. బకెట్లో సర్పు పౌడర్ వేసి నీళ్లని చిలకరిస్తోన్న గౌరీ వద్దున్నానమ్మా అంటూ ఆ పని వదిలొచ్చేసింది. బట్టలకి సబ్బు పెడుతున్నావా? చేయి కడుకున్రా. ముందు కాస్త టిఫిన్ తినేసి ఓ కప్పు కాఫీ తాగాక అప్పుడు చేయి పనులన్నీ. పెట్టేదాకా ఊరుకుంటావు. నేను మర్చిపోతే అంతే కదూ. అప్పుడే 9 దాటింది. నీరసం రాదు. అడగందే అమ్మైనా పెట్టదు. ఎన్నిసార్లు చెప్పినా మొహమాట పడతావేం? పిచ్చి పిల్ల, తీసుకో. చూడు, ఉప్మా కొద్దిగానే ఉందేమో. మోహన్కి చేసిన చపాతీలు 2 మిగిలాయి. అవి కూడా తినేయి. అయితే అవే తింటాను. ఉప్మా వద్దులేండి. ఏమీ అంతలోనే ఎక్కువ అవుతుంది ఏమిటే? తినేయి అది కూడా. ఆహా, అది కాదమ్మా. మరి మరి సరే తినేస్తానులేండి. ప్లేటు అందుకోబోతున్న గౌరిని పరకాయించి చూసి, ఏమే, ఏమన్నా విశేషమా? నవ్వారు. గౌరి సిగ్గుపడిపోయింది. ఓసిని, చెప్పవేంటే? సరేలే, నువ్వెలా చెప్తావు? నా తెలివి మండినట్టే ఉంది. అయినా నాకెలా తెలుస్తుంది? ఎప్పుడు స్నానం చేస్తున్నావో మానుతున్నావో చూస్తాను కనుకనా. నువ్వు చెప్పలేవు, నేను చూడను. ఏంటో పిచ్చి మాలకం. అవును, ఎన్నో నెల? ఆవిడ అడిగిన ఆ తీరుకి గౌరి బుగ్గల్లో వెచ్చని ఆవిరి జూన పొంగింది. ఆడదాని అనుభూతి ఆడదే తెలుసుకోగలదు. నెల తప్పిన పడతి ఎంత మధురమైన కలలు కంటుందో సాటి స్త్రీగా ఆవిడికి తెలుసు. అందున మొట్టమొదటిసారిగా పండబోతున్న కడుపు పంట ఎంత మురిపెంగా ఉంటుంది. ఆ అనుభవం ఆవిడికి తెలీదా? అందుకేనేమో వృద్ధురాలైన స్త్రీ కూడా గర్భవతి అయిన వనితను ముచ్చటగా చూస్తుంది, ముద్దుగా అడుగుతుంది. అసలైన స్త్రీత్వం అదే మరి. 3 నిండుతుందేమోనమ్మా. పెదవులు విప్పి చెప్పడమే కష్టమైపోయింది గౌరికి. మాట పెగలడమే లేదు. తొలిసారిగా తను నీళ్లు పోసుకున్నానన్న విషయం చెప్పడం గౌరికి లజ్జగా చెప్పలేనంత మొహమాటంగా ఉంది. హా? సరస్వతమ్మగారు విస్మయంగా చూశారు. 3 నెలలు నిండబోతున్నా ఎవరం గుర్తించలేకపోయాము అన్నది అలా తెలుసుకునేందుకు ఏమాత్రం వీలు కానంత జాగ్రత్తగా ఉన్న గౌరి తెలివి ఆమెని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఆ పనకు తెలుసటే. ఉహుం. తలొంచి అడ్డంగా తిప్పింది. నీ అసాధ్యం గోలా. అయినా వాడంత మతి లేకుండా ఎలా ఉన్నాడే? నెల నెల. సరేలే చూడు. వేవిళ్ళేమైనా అదేలే వికారంగా ఉంటోందా? కొద్దిగా తిప్పుతోందండి. ఉప్మా అందుకే వద్దన్నామన్నమాట. సరే, ఆ చపాతీ తిను. ఉప్మా మల్లనికిచ్చేయి. గౌరి వెనక్కి తిరిగి 2 అడుగులు వేసింది. ఇదిగో మాట. మళ్ళీ వెనక్కి పిలిచి ఆ పనికి చెప్పే. నేనే చెప్దును కానీ నువ్వే చెప్పు. ఎన్నాళ్ళు వాడికి తెలియకుండా ఉంచడమే తప్పు. పైగా ఇంకొకళ్ళ ద్వారా తెలుసుకోవడం వాడికి మాత్రం ఇష్టం ఉంటుందా? వెళ్ళు వెళ్ళు, అవి తినే కాఫీ తాగొచ్చును. ముందు మాటలు రహస్యంగా చెప్పినట్టు చెప్పి తర్వాత ఆప్యాయంతో తొందర పెట్టారు. గౌరీ ఒళ్ళు చల్లగాలి సోకినట్టు గిలిగింతలాడింది. పెదవులు బిగబట్టుకుని సిగ్గుపడిపోతూ మల్లన్న పాకవైపు నడిచింది. పిచ్చిపిల్ల, తల్లి తండ్రి లేరు. తల్లి చిన్నప్పుడే పోతే తండ్రి 4 ఏళ్ల క్రితం పోయాడట. అప్పనలాంటి మొగుడు దొరకడం దాని అదృష్టం. వాడికి అంతే. తండ్రి పసితనంలోనే పాము కాటుకి బలైతే తల్లే పెంచి పెద్ద చేసిందట. ఇప్పుడు అది లేదు. అయితే వాడు మొగాడు. చిన్నప్పుడు తల్లి ప్రేమను పొందాడు. ఇప్పుడు ఆలి వలపు అందుకుంటున్నాడు. అంతకన్నా కావలసిందేమిటి? కానీ గౌరికి ఇప్పుడు తల్లే ఉంటే ఎంత మురిసిపోయేది. నేను ఎంతైనా అమ్మగారినే కాని అమ్మనవుతానా? నాకు చెప్పిందా? పాపం, దాని వయసు ఎంతని? వ్యాధియుడిదే. దానికి ఇంకెవరున్నారు? ఏంటి నేను నమ్ముకున్నారు ఆ మొగుడు పెళ్ళం. దాని బాగోగులు నేనుగాక ఎవరు చూస్తారు? గౌరీ వెళుతున్న వైపే చూస్తూ అనుకున్నారు సరస్వతమ్మగారు. మెత్తగా నెయ్యి వేసిన చపాతీలు ఆలుగడ్డ కూర కలిపి తింటోన్న గౌరికి అమ్మగారి అభిమానం ఆదరణ కడుపులోకి దిగిపోతున్నట్టుగా ఉంది. చెవిలో గుసగుసగా అప్పనకి నువ్వే చెప్పు అంటున్నట్టు వినిపిస్తోంది. ఎంత అనునయంగా చెప్పారు. ఎంత అభిమానంగా అడిగారు. పెద్దింటిళ్లల్లో ఇంత మంచి అమ్మగారులుంటారా? నా అదృష్టం వల్లనే ఇలాంటి అమ్మగారు దొరికారు. అవును, ఇది కేవలం నా భాగ్యం. మా బతుకంతా ఇలాగే చల్లగా సాగిపోవాలి. మా పుట్టబోతున్న బాబు ఈ ఇంటి నీడనే పెరగాలి అనుకుంది. కాఫీ తాగేసి చకచకా బట్టలన్నీ సబ్బులో పెట్టింది. 10 నిమిషాల సేపు అవన్నీ బాగా నానే వరకు తోటలో తిరుగుతూ అక్కడక్కడ పూల చెట్ల మీద ఎండిపోయిన పువ్వుల్ని తెంపి పడేసింది. పాకలో లేగదూడ మెడ చుట్టూ చేయి వేసి ముట్టె మీద ముద్దు పెట్టుకుంది.
ముద్దు అనుభవం అంతగా ఎరగని ఆ లేగ తల విదిలించుకుని అయిష్టాన్ని వ్యక్తం చేసింది. మెడలో ఉన్న ఒంటి మువ్వ గంట గణగణలాడి ఏంటి గౌరీ అన్నట్లుంది. పిచ్చిమొద్దు, నీకేటి తెలదు. ఇంకా కొన్నాళ్లలో నీకో నేస్తం వస్తున్నాడు. వాడి మొలక కూడా ఇట్లాంటి మువ్వగంటలు గుళ్ళివి కడతాలే. ఆ అమ్మగారు కొని పెడతారే పిచ్చిమొద్దు. ఈ ఇంటికి మనం చేరడం మనం చేసుకున్న పుణ్యమే. ఆ అమ్మగారు ఎంత మంచోరో నీకు తెలదలే. గౌరీ మనసులో ఎన్నెన్ని భావాలో కదిలిపోతున్నాయి. లేగదోడ మెడ కావలించుకుని అరమోడుపు కన్నులతో అలా ఉండిపోయిన గౌరిని విచిత్రంగా చూశాడు మల్లయ్య. పాకకి వెనకగా కూర్చుని చుట్టతో అవుతున్నాడు. ఏందే గౌరమ్మ, ఇందాకటి సంధి సొత్తన తోటలో అంతా తిరిగి ఏందో తెంచినావు, చెట్లు ఊపినావు, మళ్ళా గీడకొచ్చి ఆ దూడముండ మెడ పట్టుకుని కూసున్నావు. ఏంది కథ? పిచ్చిదాని తిరుగా చేస్తున్నావే అన్నాడు. గౌరీ గబాలను లేచి నిలబడింది. అవును తాత, నాకు అప్పుడప్పుడు పిచ్చి పడుతుందిలే. నవ్వుతూ ముందుకు నడిచింది. ఆ అగ్గో, ఎట్లా చెప్తున్నది నాకెరికేలే. అప్పిగాడు ఊర్ల పంటి తిరిగితే నీకెట్లనే పిచ్చిలేత్తది. ఇది వయసు పిచ్చిలే అని నవ్వుకున్నాడు. మల్లన్న ఏమన్నా పట్టించుకోదు గౌరీ. తండ్రినే గాని తాతని ఎరుగదు. మల్లన్నని తాతలాగే చూస్తుంది. అవును, తను పిచ్చిగానే చేసిందేమో, కాని ఈ ఇంటికి ఏదో ఒక రకమైన సేవ చేస్తూనే ఉండాలి. అప్పుడు గాని తనకి తృప్తిగా ఉండదు అనుకుంటూ బట్టలన్నీ ఉతికి తీగ మీద ఆరేస్తోంది. ఇంతలో గేటు దగ్గర కారు హారన్, జానీ అరుపు వినిపించాయి. అదిగో పెద్దయ్యగారు వచ్చేసినారు కావాలనా, మామొచ్చేశాడన్నమాట. ఒళ్ళంతా జిల్లుమన్నట్టయింది. అలగాలి, బతిమాలించుకుని అప్పుడు చెప్పాలి మళ్ళీ గట్టిగా అనుకుంది. భుజంగరావు గారు టాక్సీ బిల్లు పే చేసి వరండా మెట్లెక్కుతున్నారు. జానీ ఆయనతో పాటుగా ఎక్కి ఆయనకి ఇటువైపు అటువైపు తిరిగేస్తూ తలెత్తి ముఖం వైపు చూస్తూ తోకాడించేస్తూ తెగ కంగారు పడుతోంది. 2 రోజుల నుంచి తను ఆయన కోసం ఎంతగా ఎదురు చూసిందో, ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో అదంతా తన మూగ భాషలో వెల్లడిస్తోంది. శ్రీహరి నివ్వెరపాటుతో చూస్తున్నాడు తండ్రిని. కారేమైంది? టాక్సీలో వచ్చారేంటి? అప్పన్నేడి? నిన్నంటే రావాల్సింది. అలా రావడానికి వీలు కానప్పుడు ట్రంకాలు చేసి చెప్పడం ఆయనకు అలవాటు. అదీ చేయలేదు. వెళ్ళిన పని సరిగ్గా కుదరక చికాకుతో వచ్చారేమో అనుకునేందుకు కూడా వీల్లేదు. ఆయన ముఖం తేటగా ప్రశాంతంగానే ఉంది. మరి ఏం జరిగినట్టు? ఒకవేళ పని సవ్యంగా ముగిసిందేమో, అందుకే ఆ ప్రశాంతత కనబడుతోందా అనుకుంటే కారు ఏమైనట్టు? భుజంగరావు గారు హాల్లోకొచ్చి మెత్తని కార్పెట్ మీదుగా వెళ్లి సోఫాలో కూర్చున్నారు. ఆయన దగ్గరగా నిలబడింది జానీ. వెంటనే చిన్న కొడుకు ఫ్యాన్ ఆన్ చేశాడు. 1 నిమిషం రిలాక్స్ అయి అప్పుడు జానీ తల నిమురుతూ, నిన్న సాయంత్రం కారు పాడైంది. దారి మధ్యలో ఆగిపోవలసొచ్చింది. రాత్రంతా పక్కనున్న పల్లెలో ఉండిపోయాను అన్నారు గంభీరంగా. జానీకి కొడుకులకి కలిపి చెప్తున్నట్టుంది ఆయన తీరు. అరే, రోడ్డు మీద మరే వెహికల్ గాని వస్తే మీరొచ్చేలేకపోయారా డాడీ? శ్రీహరి కళ్ళు ఆశ్చర్యంతో విప్పుకున్నాయి. నిజమే, కానీ అది మెయిన్ రోడ్డు కాదు. అది ఉత్త బళ్ళబాట. వాట్? అప్పన్న ఆ రోడ్డు మీద తీసుకొచ్చాడా? చిన్నగా తల పంకించి, అందుకే కారు పాడైంది. మరో దారి లేకపోగా నేను ఎలాగో ఆ చిన్న ఊరికి చేరగలిగాను అన్నారు. ఏంటి, ఏమైంది? అప్పుడే అక్కడికొచ్చిన సరస్వతమ్మ గారు ఆదుర్దాగా చూశారు. తల తిప్పి భార్యను చూశారు భుజంగరావు గారు. నిన్న కారు పాడైందట మమ్మీ. ఆ అప్పన్న అటదారి వెంబడి తీసుకొచ్చాడట. రాత్రంతా ఎక్కడో ఆ చుట్టుపక్కలున్న పల్లెల్లో ఉండిపోయారట. కనిపించని అప్పన్న మీద ఫిర్యాదు చేస్తున్నట్టుంది శ్రీహరి కంఠం. ఎదురుగా ఉంటే ఎంత తిట్టేవాడో. అయ్యో, అదేంటి, ఎందుకలా చేశాడు? ఆవిడ చాలా కలవరపడింది. ఎందుకేంటి? వాడికి ఇప్పుడికిప్పుడే బుద్ధి పెడతరవ పట్టింది. హాయిగా రోడ్డు మీద వస్తే ఒకవేళ ట్రబుల్ ఇచ్చినా వచ్చేపోయే వెహికల్స్ ఎన్నో ఉంటాయి, ఏదో చెయ్యొచ్చును. కానీ ఆ రూట్లో ఎందుకు తీసుకెళ్ళాలి? రాత్రి భోజనమది లేకుండా వర్షంలో అయ్యయ్యో ఎంత అవస్థ. ఎంతకీ వాడు కారు బాగు చేస్తున్నాడా? మీరిప్పుడు కారులో రాలేదా? లేదు మమ్మీ, టాక్సీలో వచ్చారు. అలాగా, ఏంటో ఎప్పుడు ఇలాంటి ఉపద్రవం రాలేదు. కారుకేం పాడవుతూనే ఉంటాయి, బాగు చేయించుకుంటాం. కానీ మనుషులు అలా మధ్యంతరంగా చిక్కడిపోతే ఎంత కష్టం. ఏదో ఓ ఊరు ఆ పక్కన ఉండబట్టి గాని లేకపోతే నడిదారిలో ఉండిపోవలసిందే. అయినా అప్పిగాడు ఎప్పుడు ఇలా చేయలేదు. నమ్మలేకపోతోంది సరస్వతమ్మగారు. అప్పన్న పొరపాట్లు చేసే మనిషి కాదని తెలుసు. అదే ఈ మధ్య తెలివి ఎక్కువై ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నట్లున్నాడు. బాగా డోసు తగిలిస్తే. స్టాప్ ఇట్, ఇంకా సంగతి ఆపేసి నెక్స్ట్ టాపిక్. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా ఇంకా? మధ్యలోనే కలగజేసుకున్నారు భుజంగరావు గారు. ఆయన చేతి కింద జానీ తల వినమ్రంగా వంగి ఉంది.
సడన్గా సంభాషణ మారడంతో కొద్దిగా కంగారు పడి, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. అసలు ఇందాకనే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోదును. కానీ ధనుష్ కోటి అంకుల్ ఫోన్ చేస్తే అంటూ పక్కనున్న దేవినాథ్ వైపు చూస్తూ ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాం అన్నాడు శ్రీహరి. ఎప్పుడొచ్చింది ఫోను? దేవినాథ్ వైపు చూశారు. హాఫ్ అన్ అవర్ అయింది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఆ ఓనరు సిటీలోనే ఉంటాడట. ఈ లోపల వస్తే బాగుంటుందని చెప్పారు అంకుల్. దేవినాథ్ చెప్పాడు. సరే. సాలోచనగా తల ఊపుతూ జానీ తల మీద చేయి తీసేసి వెళ్ళు అన్నారు. లేచి నెమ్మదిగా బయటకు వెళ్ళింది. సరస్వతమ్మ వైపు చూసి స్నానం చెయ్యాలి అంటూ సోఫాలో నుంచి లేచారు. ఆవిడ వెంటనే లోపలికి వెళ్లారు. శ్రీహరి, దేవినాథ్ అక్కడి నుంచి కదిలారు. భుజంగరావు గారు తిన్నగా తల్లి గదిలోకి వెళ్లారు. ఆవిడ మంచం దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఎలా ఉందమ్మా? 2 రోజులు రాత్రి నిద్ర బాగా పట్టిందా? డాక్టర్ గారు వస్తున్నారా? ఇవాళ వచ్చి వెళ్లారా? వాత్సల్యం పిచ్చిల్లుతోంది ఆ ప్రశ్నల్లో. కృష్ణవేణమ్మ గారు తల ఊపారు. అంతకుముందు ఒత్తిగిల్లి పడుకున్న ఆవిడ టాక్సీ హారన్ విని కొడుకొచ్చాడని లేచి దిండ్లకి ఆనుకుని కూర్చున్నారు. వ్యాపార రీత్యా బయట ఊళ్ళల్లో తిరిగొచ్చాక తప్పనిసరిగా తల్లి దగ్గర కూర్చుని యోగక్షేమాలు విచారిస్తారు. పొరపాటును కూడా మర్చిపోరు. అలా కొడుకు ప్రత్యేక శ్రద్ధతో తన ఆరోగ్యాన్ని తెలుసుకుంటున్న పద్ధతి ఆవిడకెంతో తృప్తిగా ఉంటుంది. ఎన్నో పనులు ఆలోచనల్లో ఉంటాడు. క్షణం తీరుకుండదు. అయినా సరే తల్లి విషయంలో అశ్రద్ధ చేయడు. ఏదో హడావిడిగా వచ్చి అలవాటుగా పలకరించి వెళ్ళిపోడు. కుర్చీలో దగ్గరగా కూర్చుని ఎంతో తీరుబాటుగా కుశల ప్రశ్నలు వేస్తాడు. చిన్ననాటి భుజంగమే అనిపిస్తుంది కృష్ణవేణమ్మ గారికి. ఎదురుగా అంతెత్తున ఇంత లావునున్న గంభీరమూర్తి సైతం పొట్టినిక్కరు చొక్కా వేసుకున్న భుజంగంలా, ప్యాంటు షర్టు వేసుకున్న భుజంగంలాగానే కనబడతాడు. అంతంత బొంగ మీసాలు, సగం నెరిసిపోయిన జుట్టు ఆవిడికి కనిపించవు. నూనూగు మీసాలు, నల్లటి క్రాఫు కనిపిస్తాయి. చిత్రంగా భుజంగరావు గారు కూడా అలాగే ఫీల్ అవుతారు. పూర్తిగా 5 అడుగుల ఎత్తైన లేక బక్కపల్చగా ఉండి తెల్ల పట్టులాంటి 4 వెంట్రుకల్ని ముచ్చెడు గుంటలో కాక కొద్దిగా పైకి నిమ్మకాయంత ముడి వేసుకుని గాలి తగ్గిన రబ్బరు సంచుల్లా ఆ దవడలు కదులుతూ ఉంటే 80 ఏళ్ల రుద్రాలని, పండిపోయి రాలడానికి సిద్ధంగా ఉన్న పండని అనిపించదు. నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టంతా పెద్ద సిగ చుట్టుకుని రూపాయి కాసంత ఎర్రటి బొట్టు పెట్టుకుని క్షణం తీరిక లేకుండా పనిలో మునిగుంటే ముఖం మీద పట్టే చిరుచెమట్లు, రేగుతున్న జుట్టు, అలసట. అయినా చిరునవ్వు ఒలికిస్తూ ఇంకా ఎవరికి ఏం చెయ్యాలో అన్నట్టు మరీ మరీ గుర్తు చేసుకుంటూ తనని, ఉండు నాన్న భుజంగం, నన్ను విసిగించుకో అని సున్నితంగా మందలించే ఆనాటి అమ్మలాగే కనిపిస్తుంది. ఆ రూపమే ఆయన మనసులో ముద్రించుకుని పోయింది. పృథ్వీలో ఏ తల్లి కొడుకులకైనా ఈ అపరూపమైన అనుభూతులే చిరకాలం నిలవదగ్గవి.